ఒక చిన్న తప్పు వల్ల 5,000 అవ్వాల్సిన బిల్ 50,000 అయ్యింది. హాయ్ గైస్, ఇన్నోవా రెడీ అయిపోయింది అని మెకానిక్ నుంచి కాల్ వచ్చింది. యాక్చువల్లీ 4 డేస్ లో కంప్లీట్ అవ్వాల్సిన వర్క్ ఆల్మోస్ట్ 15 డేస్ టైం పట్టింది. లాస్ట్ 2 డేస్ నుంచి హెల్త్ అస్సలు బాగాలేదు. సో ఫస్ట్ గా నా బాడీని కొంచెం ప్రిపేర్ చేసుకున్నా. ఇంతలోనే మా క్యాట్ ఒకటి బయటికి ఎక్కడికో వెళ్ళిపోయింది. ఆల్మోస్ట్ ఒక 1 అవర్ సెర్చ్ చేశాక ఫైనలీ దొరికింది. సో నెక్స్ట్ డే మార్నింగ్ లేచి చిన్న చిన్న వర్క్స్ పెండింగ్ ఉంటే కంప్లీట్ చేసుకొని వైజాగ్ స్టార్ట్ అయ్యాం. మా లక్ ఏంటి అంటే ఈ రోజు వర్షం పడలేదు. సో అలా స్లో అండ్ స్టడీగా వైజాగ్ రీచ్ అయిపోయాం. షాప్ లో కావాల్సిన కొన్ని ఐటమ్స్ తీసుకొని అలాగే ఇనోవాకి ఇంజిన్ ఆయిల్ తీసుకొని షెడ్ కి వెళ్ళాం. ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేసే గ్యాప్ లో జీసాన్ లో లంచ్ కంప్లీట్ చేసుకున్నాం. అసలు ఇనోవాకి ఏమేం చేంజ్ చేసాము అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ ఐటమ్స్ అన్ని చేంజ్ చేశాం. ఇలా అన్ని కలుపుకొని టోటల్ బిల్ ఆల్మోస్ట్ 35K వరకు అయ్యింది. యాక్చువల్లీ జనవరి నుంచి ప్రెజెంట్ జూలై వరకు ఈ ఇనోవా మీద ఆల్మోస్ట్ 1,80,000 వరకు ఇన్వెస్ట్ అయ్యింది. సో వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని తర్వాత మా ఫ్రెండ్ బైక్ వాడికి హ్యాండ్ ఓవర్ చేసేసాక హెయిర్ కట్ చేయించుకున్నా. లాస్ట్ టైం కూడా ఇక్కడే చేయించుకున్నా. నేను సెలబ్రిటీ కట్స్ కూడా వెళ్ళాను గానీ నాకెందుకో ఇక్కడ అమౌంట్ కి ఇక్కడ చేసే కటింగ్ కి వర్త్ అనిపించింది. ఇంకా డిన్నర్ చేసి అరకు రిటర్న్ అయిపోయాం.